అమ్మయ్య లాస్ట్ 1 వీక్గా ప్రాపర్ రైనీ సీజన్ వచ్చేసింది అని అనిపిస్తుంది. చల్లగా ఉంది, హాయిగా ఉంది. ఇంట్లో కూడా హ్యూమిడిటీ కొంచెం తగ్గింది. ఫ్యాన్ గాల్లోనే చలేయటం మొదలుపెట్టింది. కొంచెం బాగుంది అనిపిస్తుంది ఇక్కడైతే వాతావరణం. సో ఈ లాస్ట్ 12th తారీఖు నుంచి అంటే జూలై 12th నుంచి ఇప్పటి వరకు ఏ వీడియోలు పోస్ట్ చేయలేదన్నమాట. నేను ఒక 4-5 షార్ట్స్ అయితే పోస్ట్ చేశాను, బట్ అవి కూడా అంత రీచ్ లేదు. సో నాకు ఒక విషయం షేర్ చేసుకోవాలనిపించింది. సో వీడియోలు నేను యాక్చువల్లీ నా టైం పాస్ గురించి, పిల్లలు లేరు కాబట్టి నా హాబీస్ని అండ్ నాకు తెలిసిన విషయాల్ని మీ అందరితో షేర్ చేసుకుందాము అనే ఉద్దేశంతో నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను. సో నాకైతే స్టార్టింగ్లో కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉండింది. ఎందుకంటే ఏంటంటారు, ఊరికే యాస్థెటిక్ వేలో అండ్ ఇంకా బాగా ప్లీజింగ్గా రకరకాలుగా షాపింగ్లు చేసుకుంటూ ఇలాంటి వీడియోస్ అన్నీ నేను ఇలాంటి వీడియోస్కి చాలా దూరంగానే ఉంటాను. ఎందుకంటే నేను అట్లాంటివి చేసే ఉద్దేశం లేదు. ఎందుకంటే వీడియోల గురించి చేయటం కన్నా నాకేం కావాలో, నాకు ఎలా ఉండాలో నాకు తెలుసు కాబట్టి అలా ఉంటూనే వీడియోస్ చేద్దాం అనే ఉద్దేశంతో నేను ఈ యూట్యూబ్ జర్నీ స్టార్ట్ చేశాను అనమాట. సో గార్డెనింగ్ విషయంలో అయితే ఎక్కువగా నేను ఎక్స్పెరిమెంట్ చేసిన లేదంటే ఏదైనా కొత్తగా తెలుసుకున్న అవన్నీ మీతో షేర్ చేద్దాం అనే ఉద్దేశంతో నేను యూట్యూబ్ జర్నీ గార్డెనింగ్ ఇంకా ఎక్కువ ఇంట్రెస్టింగ్గా చేయటం స్టార్ట్ చేశాను అనమాట. సో ఈ 20 డేస్లో చాలా చేంజెస్ జరిగినాయి. నేను ఆంధ్ర వెళ్ళాను, తర్వాత మళ్ళీ వచ్చేసిన తర్వాత సిరి బర్త్డే కూడా లాస్ట్ మంతే. సో సిరి బర్త్డే టైంకి దానికి సర్ప్రైజ్ ఇవ్వడానికి అని వెళ్ళాము. టీకే పర్వాలేదు, బాగానే గడిచింది టైము. షీ వాజ్ హ్యాపీ. చెప్పాలంటే నా యూట్యూబ్ జర్నీ మొత్తం నా స్టైల్లోనే ఉంటుంది. నేను చేసే వీడియోస్లో మీరు నా డైలీ లైఫ్ చూస్తారు, నా గార్డెన్ చూస్తారు, ఇంటి పనులు చూస్తారు, కానీ నా పర్సనల్ లైఫ్ మొత్తం మాత్రం నేను ఎప్పుడూ షేర్ చేయను. నాకు చాలా దగ్గర వాళ్ళకి, నన్ను ప్రేమించే వాళ్ళకి నా గురించి అన్నీ తెలుసు, కానీ యూట్యూబ్లో మాత్రం నాకు కంఫర్ట్గా అనిపించినంత వరకు మాత్రమే షేర్ చేస్తుంటాను. ప్రతి ఒక్కరికి వాళ్ళ ప్రైవేట్ స్పేస్ ఉంటుంది కదా, నాకు కూడా అలాంటిది. అందుకే కొన్ని విషయాలు నా దగ్గరే ఉంచుకుంటూ ఉంటాను. అందుకే ఎన్ని రోజులుగా షేర్ చేద్దాం అనిపించినా కానీ ఎందుకో చెప్పలేకపోయాను. అందుకే కొంచెం గ్యాప్ వచ్చింది వీడియోస్లో. అంటే ఏదైనా దాచేస్తున్నానని కాదు, నాకు అనిపించినవి మీకు ఉపయోగపడేవి, మంచిగా మీకు కలిసి మీతో పాటు నేను కూడా ఎంజాయ్ చేస్తాను, అలాంటి విషయాలు మాత్రమే పంచుకుంటూ ఉంటాను, అంతే. ఒక విషయం చెప్పాలంటే, అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మన ఇంటికి ఎవరైనా వస్తే హాల్లో కూర్చోబెడతాం, మాట్లాడతాం. కానీ ఇంట్లో ఉన్న ప్రతి రూము చూపించం కదా. దానివల్ల వాళ్ళకి ఇష్టం లేదని కాదు, మన స్పేస్ కొంచెం అంటే అందరినీ ఇంట్లోకి అన్ని రూముల్లోకి తీసుకెళ్ళాం కదా. నా యూట్యూబ్ కూడా అచ్చం అలాగే అనిపిస్తుంది. మీతో నా రోజువారీ లైఫ్ స్టైలు, గార్డెనింగ్, ఇంటి విషయాలు చాలా షేర్ చేస్తూ ఉంటాను. కానీ కొన్ని విషయాలు మాత్రం నా దగ్గరే ఉంచుకుంటూ ఉంటాను. అది సీక్రెట్ అని కాదు, నా చిన్న ప్రైవేట్ స్పేస్ అంతే. బట్ ఒక్క విషయం మాత్రం చెప్పాలి, మీరు కేవలం వ్యూయర్స్ ఒకటే కాదు, మీలో చాలామందిని నేను ఎప్పుడూ కలవకపోయినా కానీ మీరు నా జర్నీలో ఒక భాగం అయిపోయారనమాట. మీరు చూపించే ప్రేమ, సపోర్ట్ నాకు చాలా విలువైనది. ఇంకా ఒక చిన్న రిక్వెస్ట్, మీరు ఇలాగే నా జర్నీని సపోర్ట్ చేస్తూ ఉంటే నేను మరింత మంచి కంటెంట్ మీకోసం తీసుకురాగలుగుతాను. ఒక్క లైక్, కమెంట్, షేర్ చేస్తే నాకు చాలా పెద్ద ఎనర్జీని ఇస్తాయన్నమాట. దాని ద్వారా యూట్యూబ్ గ్రోత్ ఉంటుంది నాది ఛానల్. సో ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటారని అండ్ మన ఫ్యామిలీని ఇంకా పెద్దగా, ఇంకా బలంగా చేస్తారని అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి నివాసం. మీరు గార్డెన్ చూస్తూ ఎంజాయ్ చేస్తూ వీడియో చూడండి. నేను చెప్పదలుచుకుని చెప్తాను. అయితే కొన్ని రోజులుగా వీడియోస్ పెట్టట్లేదు కదా, దానికి రీజన్ ఏంటంటే యాక్చువల్లీ ఆంధ్ర వెళ్ళాను అనమాట నేను. ఎందుకంటే మా తాతగారు కాలం చేశారు, అదే అమ్మ వాళ్ళ నాన్నగారు అనమాట. అమ్మ మీద బెంగ పెట్టుకుని, సో ఆయనకి కొంచెంగా తిండి తినడం మానేశారు. సో దానివల్ల ఆయనకి సడన్గా అలా అయిందనమాట.
సో నేను వెళ్ళాల్సి వచ్చింది, వెళ్ళాను, అందుకే పెట్టలేకపోయాను వీడియో. ముందు తెలిసిన తర్వాత నుంచి, అంటే నేను లాస్ట్ వీడియో పెట్టాను కదా గవర్నమెంట్ నర్సరీకి వెళ్ళానని, ఆ వెళ్ళిన తర్వాత రోజు జరిగింది ఇది. ఆ తర్వాత నుంచి ఇంకా నాకు వీడియోస్ అది పోస్ట్ చేయాలనిపించలేదు, చాలా రోజులు అలాగే ఉండిపోయాను అనమాట. మళ్ళీ తర్వాత రొటీన్లోకి రావాలి కదా, సో ఈరోజు మళ్ళీ ఇంకొక వీడియో పెడదామనేసి, రీజన్ ఏంటి అని అన్నది చెప్దాం మీ అందరికీ అని కూడా వీడియో చేస్తున్నాను. వర్షం పడుతుంది బాగా. ఊరి నుంచి వచ్చిన తర్వాత దగ్గర నేను వచ్చి 1 వీక్ అయిపోయింది, అని నాకు వీడియో చేయాలనిపించలేదు. షార్ట్స్ అయితే తీసాను. సో గార్డెన్ ఒకసారి చూసేయండి. ఇదిగో ఈ ప్లాంటర్స్లోకి అన్ని మొక్కలు వేశాను కదా, బాగా గ్రో అవుతున్నాయి. వర్షం పడుతూనే ఉందంట, నేను లేనప్పుడు కూడా వర్షం బాగా పడింది, సో అందుకని ఇబ్బంది లేదు, బాగానే గ్రో అవుతున్నాయి అన్నీ కూడా. కట్టింగ్స్ కూడా పెట్టాను కదా, అవి కూడా బాగానే ప్రొపగేషన్ అవుతున్నాయి కొన్ని. సో ఇదైతే నేను అక్కడి నుంచి తీసుకొచ్చాను, ఆంధ్ర నుంచి. ఇది డార్క్ కలర్ ప్లమేరియా అనమాట. ఇంకా తర్వాత డంబ్కేన్ తీసుకొచ్చాను ఇందులోకి, వచ్చిన తర్వాత చూపిస్తాను. ఇదిగో ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చాను అనమాట. అక్కడ అమ్మాళ్ళ ఇంటి దగ్గర డిఫరెంట్ కైండ్లో ఉంటుంది డంబ్కేను, బాగుంటుంది, అగ్లోనిలా ఉంటుంది అనమాట. సో అది తీసుకొచ్చాను. అండ్ చిన్న ప్లాంటర్స్లో మొక్కలు పెట్టాను కదా, అవన్నీ కూడా బాగానే సర్వైవ్ అవుతున్నాయి. సో ఇవన్నీ కూడా బాగానే సర్వైవ్ అవుతున్నాయి. ఇంకా మామూలుగా నర్సరీకి వెళ్ళి మంచిగా అన్నీ తీసుకొద్దాం అనుకున్నాను. కొన్ని రకాలు తెచ్చాను కదా, తెచ్చిన తర్వాత అవి పెట్టాను, బాగానే వస్తున్నాయి. వర్షం పడితే కనుక ఇంకా మొక్కలకి పంచామృతాలు దొరికినట్టు అనమాట. సో ఇది ఇంకా మార్చలేదు, ఇది ఇందులోనే ఉంది. దీంతో కూడా కటింగ్ పెట్టచ్చు. చాలా కటింగ్స్ పెడదాం అనేసి కొన్ని కటింగ్స్ తీసుకొచ్చాను. అదే సొసైటీలో కొంతమంది ఫ్రెండ్స్ దగ్గర నుంచి తీసుకొచ్చాను అనమాట. ఇది రాత్రి తీసుకొచ్చాను, వాకింగ్ చేస్తూ సాయంత్రం ఇది పెట్టాలి. అది హార్మోన్ తీసుకొచ్చాను కదా, రూటింగ్ హార్మోన్, అది పెట్టి ఇందులో డైరెక్ట్గా పెట్టేశాను. మళ్ళీ ఇంకా మట్టిలో వేద్దాం అనేసి అందాక ఇలా పెట్టాను అనమాట. సో ఇలాగా చాలా మట్టుకు కటింగ్స్ పెట్టాను. ఇది లాస్ట్ టైం డ్రెస్సీనా వెరైటీ అనమాట. ఇది కూడా రూట్స్ వచ్చేసింది, మళ్ళీ పెట్టేశాను అందులో అనమాట. ఇంకా కటింగ్స్ అన్నీ కూడా పెడుతున్నాను. మనీ ప్లాంట్ అయితే చెప్పక్కర్లేదు, అన్నీ పెడుతూనే ఉంటాను. రెయిన్ లిలీస్ అయితే భలే మొగ్గలు బాగా వచ్చినాయి. ఇంకా స్టార్ట్ అయింది కదా వర్షం, సో ఈ టైంలో బాగా వస్తాయి అన్నమాట, ఆగస్టులో. ఇది చూడండి బాగా వస్తుంది. ఇంకా చాలా చెప్పాలనుకుంటాను, వీడియో డైరెక్ట్గా ఇలా ఆన్ చేసినప్పుడు చాలా చెప్పాలనుకుంటాను, కానీ మర్చిపోతాను, అసలు పాయింట్లు గుర్తురావు నాకు. అందుకే డైరెక్ట్గా లైవ్ వీడియో చేసుకుని డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ వీడియో కెమెరా పెట్టుకొని వీడియో చేద్దాం అనుకున్నా కానీ నాకు ఎందుకో మాటలు గుర్తురావు, చెప్పాలనుకున్నది మర్చిపోతాను, ఏమనుకున్నానో అన్నీ మర్చిపోతాను అనమాట. సో తర్వాత మామూలుగా వీడియో తీసేసి తర్వాత వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడు పాయింట్లన్నీ నోట్ డౌన్ చేసుకోవాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి గుర్తొచ్చినాయి ఎలా చెప్పేస్తూ ఉంటాను. సో మనీ ప్లాంట్ అయితే చాలా బాగా గ్రో అవుతుంది. ఇదంతా కూడా కటింగ్స్ పెట్టాను కదా, సో ఇవన్నీ కూడా చాలా బాగా ఎదుగుతున్నాయి. ఇవన్నీ కూడా చాలా బాగా ఎదుగుతున్నాయి అన్నీ కూడా. ఇంకా వర్షాకాలం వచ్చిందంటే బాగుంటుంది మనీ ప్లాంట్ గార్డెన్. సో ఈ మూలది ఏమైందో, ఇది మాత్రం సరిగ్గా ఇదవుతలేదు, తీగలు ఎండిపోయినట్టున్నాయి. పైన షెల్టర్లో ఉంది కదా, నీళ్ళు పోయాలేమో మేబీ. సో ఈ పైన కల్పవృక్షం గురించి అయితే చాలామంది అడుగుతున్నారు నన్ను, కల్పవృక్షం ఎక్కడ దొరుకుతుంది అక్క, మీరు ఎక్కడి నుంచి తీసుకొచ్చారని. మొన్న నేను గుడికి వెళ్ళినప్పుడు సాటర్డేకి అభిషేకం చేయించుకున్నాం కదా మొన్న సాటర్డే. సో ఆ రోజు అక్కడ గుడిలో కూడా 2 కల్పవృక్షాలు చూసేసరికి నాకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట. అవి తక్కువ హైట్లోనే చాలా బాగా ట్రంక్ పెద్దగా అయిపోయినాయి అనమాట. దీనికి ఇక్కడ ఏంటంటే, ఇక్కడ చిన్నగా ఉంది ప్లేసు, ప్లస్ పైకి పైన 10 అడుగుల తర్వాతే ఎండ బాగా తగులుతుంది, కింద అయితే తగలదు అనమాట. సో దాని గురించి ఏమో మేబీ ఇది పైకి ఎదిగిపోయింది. సో ట్రంక్ అయితే అంత లావు అవ్వలేదు, కానీ ఆకులు కూడా పెద్దగా లేవు, ఇవి చిన్నగానే వచ్చినాయి. ఈ సంవత్సరం ఎండ కూడా ఎక్కువగా ఉంది కదా, అందులోనూ ఈ గోడకి కలిపి మధ్యలో ఉన్న వేడి ఇలాగా చిన్న ఆకే వచ్చింది కల్పవృక్షానికి. సో నెక్స్ట్ ఇయర్ ఏమన్నా కొంచెం గ్రీన్ బరకం ఉంటుంది కదా, అదే గ్రీన్ షెల్టర్ అది కట్టించేస్తే ఇంకా బాగా వస్తుందేమో చూడాలి. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇలా ఉంది. కల్పవృక్షం చాలా ట్రై చేశానండి నేను కూడాను నర్సరీస్లో,
నెక్స్ట్ ఇంకెప్పుడైనా ఎక్కడైనా దొరికితే కనుక తప్పకుండా మీతో చెప్తాను ఎక్కడ దొరుకుతున్నాయి అన్నది. వాళ్ళ లింక్ కూడా, అంటే వాళ్ళ ఫోన్ నెంబర్ కానీ, కాంటాక్ట్ డీటెయిల్స్ కానీ, లేకపోతే సమ్ టైమ్ వాళ్ళ అడ్రస్ కానీ ఏదైనా చెప్పడానికి ట్రై చేస్తాను. మీరు కాంటాక్ట్ చేసి ఎవరికైతే కావాలో వాళ్ళు తీసుకుందరు. కానీ నేను ఆ గుడిలో పూజారి గారిని అడిగాను అనమాట, ఇది ఎప్పుడు వేసారండి, బాగున్నాయి, ఎక్కడ దొరుకుతాయని అడిగితే తెలియదమ్మా నాకు అని అన్నారు. సో గుడికి సంబంధించిన వాళ్ళని ఎవరినైనా అడిగితే చెప్తారు అని చెప్పారు. సో నెక్స్ట్ మళ్ళీ అటు వెళ్ళినప్పుడు తప్పకుండా కనుక్కొని నేను మీ అందరికీ చెప్తాను. గవర్నమెంట్ నర్సరీ నుంచి తీసుకొచ్చిన మొక్కలు చాలా మట్టుకి ప్లాంట్ అయితే చేశాను. అవి నిదానంగా ఒక్కొక్కటి చూపిస్తాను. ప్రస్తుతానికి గార్డెన్ అయితే ఇలా ఉంది. ఇది ఉంది కదా, ఇది పాము బాగా ఎదిగిపోయింది, కుండి పగిలిపోతుంది అన్నమాట. సో ఇది తీసేసి వేరే కుండీలో వేయాలని ఇక్కడ పెట్టాను. ఇది కటింగ్ పెట్టాను, మళ్ళీ ఇంకొకటి వచ్చిన తర్వాత పెట్టాను అన్నమాట. ఊరి నుంచి వచ్చాక బాగా ఎదుగుతుంది. ఈ మనీ ప్లాంట్ నేను వచ్చేసరికి ఇంట్లో గడియారం దగ్గర ఉండేది, హాల్లో హ్యాంగింగ్ ప్లాంట్. సో ఇది బాగా పాడైపోయినట్టు అయిపోతే తీసేసాను అనమాట. ఇక్కడ పెట్టాను, వాన్లో తడిస్తే కనుక ఏమాత్రం బాగుంటుందని. సో గార్డెన్ అయితే ఇలా ఉంది. ఇది హ్యాంగింగ్ బాస్కెట్స్ లాగా అక్కడ ఎళ్ళాడదీస్తాను కదా మెట్ల దగ్గర, తీసేసి బయట వేసాను. సో ఇదండి గార్డెన్ వ్యూ. అయితే నేను ఆన్లైన్లో తెప్పించాను ఇది, అంటే అమెజాన్ నుంచే. డైరెక్ట్గా అయితే ఎక్కడ దొరుకుతుందో కరెక్ట్గా తెలీదు, సో అందుకే తెప్పించాను. ఇది ఏంటంటే రూటింగ్ హార్మోన్ అనమాట. అంటే మనం ప్లాంట్స్ కట్టింగ్స్ అది పెట్టినా మళ్ళీ ఒక్కొక్కసారి సరిగ్గా ఎదగకుండా ఉంటాయి కదా మొక్కలు, అలాంటి వాటికి ఇది వేస్తే కనుక మంచిగా రూట్స్ అయ్యి డెవలప్ అయ్యి బాగా స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట. లైక్ ఫంగస్ అది రాకుండా మంచిగా రూట్స్ బాగా ఎదుగుతాయి. అయితే ఇది 3 రకాలన్నమాట. 1, 2, 3. 1 అన్నది దేనికి యూజ్ చేస్తారంటే మనీ ప్లాంట్, కోలియస్, అలా చాలా డెలికేట్గా వాటరీగా స్టెమ్స్ ఉంటాయి చూసారు, అలాంటి దానికి యూజ్ చేస్తారు దీన్ని. ఇది రూట్ నెంబర్ అంటే 2ది. ఇది దేనికి యూజ్ చేస్తారంటే కొంచెం స్ట్రాంగ్గా, అంటే మరీ స్ట్రాంగ్గా కూడా కాదు, లైక్ ఇదిగో ఈ స్టెమ్స్ ఉన్నాయి కదా ఇలా అనమాట. ఇలాంటి వాటికి దీన్ని ఇలా ముంచి మనం వాటర్లో పెట్టుకున్న రూట్స్ డెవలప్ అవుతాయి, లేదంటే మట్టిలో కూడా పెట్టుకోవచ్చు. సో ఇది 2ది. 3వ నెంబర్ది ఏంటంటే బాగా స్ట్రాంగ్గా ఉన్న కొమ్మలు అనమాట, లైక్ జామ కొమ్మ, గులాబీ కొమ్మలు, ఇంకా అలా స్ట్రాంగ్గా ఉంటాయి చూసారా. మనకి రూట్ డెవలప్ చేసి మధ్యలో ఉంచి కట్ చేస్తారు చూసారు, దాన్ని ఏమంటారంటే నాకు గుర్తు రావట్లేదు ప్రస్తుతానికి. వీడియో చేసేటప్పుడు అన్నీ గుర్తు రాకుండా మర్చిపోతాను, సరేలేండి. సో అలాంటి స్ట్రాంగ్గా ఉన్న కొమ్మలకి యూజ్ చేస్తారనమాట. ఇది 3rd నెంబర్ది. సో నాకు మ్యాక్సిమం ఎక్కువ యూజ్ అయ్యే ఏంటంటే, ఎందుకంటే నేను ఆర్నమెంటల్ ప్లాంట్స్ పెట్టుకుంటాను కాబట్టి, సో వాటికి ఇది బాగా యూజ్ అవుతుంది. ఇదొకటి ఈ 2 బాగా ఎక్కువ యూజ్ అవుతాయి. ఎప్పుడైనా మనకి ఆల్రెడీ ఉన్న ప్లాంట్స్లోనే సరిగ్గా మనకి రూట్ ఎదగట్లేదు అని అన్నది ఎప్పుడైనా అనిపిస్తే కనుక కొంచెం వాటర్లో మిక్స్ చేసి ఇది వేయచ్చు. ఇది ఎలా యూజ్ చేయాలంటే, ఇది చూపిస్తాను ఆగండి. నా నెయిల్స్ గందాగా ఉన్నాయనుకోకండి, నేను ఇతర సామాన్లు క్లీన్ చేశాను అందుకని ఇలా ఉన్నాయన్నమాట. సో నేను మధ్యలో ఒకసారి ఓపెన్ చేసి యూజ్ చేశాను అనమాట. ఇది ఆన్లైన్ తెప్పించాను మొన్న. సో ఇది ఇలా ఉంది కదా స్టెమ్, ఇది కరెక్ట్గా మనకి స్లాంట్గా కట్ చేసుకోవాలి. సరిగా కట్ చేయలేదు నేను. ఇలా ముంచి దీన్ని మనం నీళ్ళల్లో పెట్టినా లేదంటే మట్టిలో కూడా డైరెక్ట్గా ప్లాంట్ చేసేయచ్చు అనమాట. సో దీనికి ఇక్కడి నుంచి రూట్స్ డెవలప్ అవుతాయి. అండ్ ఇంకా ఈ 1 అన్నది మనం ఇలాగ బ్యాంబూస్ పెట్టుకుంటాం కదా, దీనికి మనం వాటర్లో పెడతాం కదా. సో ఇది కూడా మంచిగా ఎదగాలి. మళ్ళీ వాటర్ చేంజ్ చేసినప్పుడల్లా ఒక్కొక్కసారి చాలామంది అంటూ ఉంటారు, వాటర్ చేంజ్ చేసినప్పుడల్లా ఈ వాటర్ బ్యాంబూ కొంచెం అదో రకంగా కలరు మారిపోతున్నాయి ఆకులు అని అనేసి దీనికి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది ఎంత పడిందంటే 300 ఎంతో పడినట్టుంది నాకు, 3 డబ్బాలు కలిపి. సో ఇవి నేను తెప్పించాను అనమాట ఆన్లైన్లో. సో వీడియో స్టార్టింగ్లో చూసారు కదా,
ఈ మధ్యలో మదన్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మాన్యూర్ ఉంటుంది కదా, ఆ మాన్యూర్ తీసుకురావడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర పచ్చిమిరపకాయల తోట వేశారు వాళ్ళు. సో పచ్చిమిరపకాయల తోట వేసిగా లాస్ట్గా వదిలేశారనమాట ఇంక మిరపకాయలు. వాళ్ళు ఏంటంటే ఇంట్లోకి సంబంధించి వేస్తారనమాట, అంటే ఇంటికి కావాల్సినంత లాగా వేస్తూ ఉంటారు ఏదైనా వేస్తే కనుక. ఇంకా లాస్ట్ దానికి వచ్చినప్పుడు ఈ మిరపకాయలు ఉండిపోయినాయి అనమాట, పండు మిరపకాయలు. మందది వేయనివి అనమాట, ఇంకా చాలా మంచిగా గ్రో అయినాయి. దేశవాళీ కాయలు ఉంటాయి కదా, అవన్నమాట. చాలా అసలు పచ్చిమిరపకాయ తొడిమిలు తీస్తుంటేనే ఎంత మంచి వాసన వచ్చినాయో. సో మందు వేయనివి కదా, ఆర్గానికల్లీ ఫామ్ చేసినవి కదా అనేసి 1 కిలో వరకు కోసి ఇచ్చాడు తను. తర్వాత మళ్ళీ ఇంకొక అరకిలో తీసుకొచ్చి ఇచ్చాడు, అంటే కిలోన్నర. సో ప్రస్తుతానికి కిలో మాత్రం నేను పండుమిరపకాయ పచ్చడి చేస్తారు కదా, అలా పచ్చడి పట్టేస్తాయి, బాగుంటుంది కదా. తొక్కు ఉంచేస్తే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం తాలింపు వేసుకోవచ్చు. ముందు తొక్కుకి ఏం కావాలంటే 1 కిలోకి పండుమిరపకాయలకి నేను కూడా వీడియో చూసి నేర్చుకున్నదే. అంటే నాకు మిగతా పచ్చళ్ళన్నీ పడతాను కానీ ఇలా పండు మిరపకాయ అయితే రాదు. మా చిన్నత్తగారు పడతారు, విజయవాడలో ఉంటారనమాట. ఆవిడ చాలా బాగా పడతారు, చాలా టేస్టీగా ఉంటుంది. సో అమ్మ కూడా పట్టేది, బట్ నాకు అంత క్లియర్గా డీటెయిల్స్ అయితే తెలియదు. సో నేను కూడా వీడియో చూసి క్లియర్గా ఎలా చేయాలని ముందు అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. చింతపండుకి మొత్తం గింజలు తీసేసి తుక్కు చెత్త అంతా తీసేసి నీట్గా విడివిడిగా పొడి పొడిగా అయ్యేలాగా చేసుకోవాలన్నమాట. తర్వాత అంటే దీనికి ఎంత కావాలంటే 1 కేజీ మిరపకాయలకి 1/2 కిలో చింతపండు పడుతుంది. దగ్గర 180 నుంచి 200 గ్రాముల వరకు ఉప్పు పడుతుంది. సో మీరు ఇది తీసుకుని క్వాంటిటీ కొలిచేసుకున్నాను నేను వేయింగ్ మిషన్లో. సో దీన్ని మిక్సీ జార్లో వేసి మిక్సీ చేస్తున్నప్పుడు చింతపండు ఏంటంటే మనం మిక్సీ పట్టేటప్పుడు కొంచెం కష్టం కదా, మిక్సీ జార్ ఇరిగిపోయింది కింద, ఇది ఇరిగిపోయింది అన్నమాట థ్రెడ్దే. సో ఇంకా మళ్ళీ చిన్న జార్లో రుబ్బుతున్నాను. ముందు చింతపండుని చక్కగా బాగా పేస్ట్ లాగా అయితే అవ్వదు, మనకి నీళ్లు లేనిది కదా, అంటే ఓన్లీ చింతపండుని ఉప్పు వేసి నలుపుకుంటే గమ్ముని కొంచెం తిరుగుతుంది అనమాట. లేదంటే ఉత్తి చింతపండు అయితే అంటుకుపోతుంది పళ్ళకి. సో ఉప్పు వేసేసరికి మీకు కొంచెం బరకగా నలుగుతుంది. సో అది నలుపుకొని పక్కన వేసుకున్న తర్వాత ఇంకా పండుమిరపకాయ గుజ్జంతా కూడా మనం పండుమిరపకాయని వీలుంటే మిక్సీ జార్లు ఉప్పు చింతపండుతో పాటే నలిపేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ క్వాంటిటీ కదా, సో నేను విడివిడిగా చేశాను అనమాట. 1/2 కిలో చింతపండు విడిగా చేశాను ఉప్పు వేసి. తర్వాత పండుమిరపకాయని కచ్చా మిర్చాలాగా, మరీ పేస్ట్ లాగా కూడా కాదు, కొంచెం అటు ఇటుగా అన్నట్టు బరకగా రుబ్బుకోవాలి. సో ఈ ఉప్పు చింతపండు అండ్ ఈ పండుమిరపకాయ గుజ్జు మూడింటిని కలిపేసుకోవాలి, శుభ్రంగా మంచిగా నీట్గా మిక్స్ అయ్యేలా కలిపేసుకోవాలి. ఈ కలుపుకున్న గుజ్జుని తొక్కుని మనం ఒక 24 అవర్స్ అయితే అలా పెట్టేసుకోవాలి. తర్వాత తాలింపు వేసుకోవచ్చు. అంటే మనం తినేయాలి, చేసుకున్న తర్వాత తినాలి అని అనిపిస్తే కనుక 24 అవర్స్ వరకు ఉంచి ఆ తర్వాత తాలింపు వేసుకోవాలి. లేదంటే మీరు ఇదే గుజ్జుని మనం ఇలాగ స్టోర్ చేసేసుకోవచ్చు, జాడీలో వేసుకుని, లేదంటే గ్లాస్ బాటిల్లో స్టోర్ చేసుకోవచ్చు, ఎన్ని రోజులైనా ఉంటుంది. సో మనకి ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే పండుమిరపకాయలను తెచ్చుకున్న తర్వాత మనం నీట్గా వాష్ చేసేసుకొని ఒక పూటంతా తొడుమలు తీసేసి ఆరబెట్టుకుంటే మొత్తం ఆరిపోతాయి, తడి లేకుండా పొడిగా ఆరిపోతాయి అన్నమాట. ఆరిపోయిన తర్వాత మనం చింతపండును కూడా ఆల్రెడీ డ్రైగా ఉంటుంది కాబట్టి చింతపండు దాన్ని కూడా కొంచెం విడదీసి ఆరబెట్టుకుంటే డ్రై అయితే కొంచెం మీకు మిక్సీలో ఆడుకోవడానికి ఈజీగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం పాడవడానికి ఛాన్స్ ఉండదు అనమాట. సో కొంతమంది గుజ్జు కలుపుతారని కూడా విన్నాను నేను. గుజ్జు కలిపితే మళ్ళీ అందులో తడి తగులుతుంది, దాన్ని మళ్ళీ ఉడకబెట్టాలి, ఇన్ని రకాల ప్రాసెస్ లేకుండా ఇలా అయితే చాలా ఈజీగా బాగుంటుంది. అందుకని స్టీల్ దాంట్లో అయితే మళ్ళీ పాడవుతుందనేసి నేను గాజు బౌల్లోకి తీసేసి శుభ్రంగా ఇలా నొక్కేసి మూత పెట్టి ఒక పూటంతా బయట ఉంచి 24 అవర్స్ తర్వాత తాలింపు వేసుకుందాం అనేసి పెట్టాను అనమాట. సో నెక్స్ట్ తాలింపు వేసినప్పుడు మీకు చూపిస్తాను. కొంచెం ఎంత కావాలంటే అంత తాలింపు వేసుకోవచ్చు మనం. చాలా బాగుంటుంది, ఎందుకంటే పుల్లగా చింతపండు 1/2 కిలో పడుతుంది కదా. సో చాలా బాగుంటుంది. పండుమిరపకాయ దేశవాళీ పచ్చిమిరపకాయలు కాబట్టి చాలా టేస్టీగా ఉంది. నా ఉప్పు చూశాను కదా, చాలా బాగుంది. సో తాలింపు వేసేటప్పుడు మళ్ళీ ఇంకొక వీడియోలో చూపిస్తాను. సో ఇదండి ఈరోజు నా వీడియో. మీ అందరికీ నచ్చినట్లయితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ హోమ్ మేకింగ్, హ్యాపీ గార్డెనింగ్. బాయ్.